కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ అంటే ఏమిటో తెలుసా? అది ఎలా ఉంటుందో తెలుసా? మన ఏపీ డిప్యూటీ సీఎంకు అది ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. పోర్ట్ అథారిటీస్ సార్ అంటూ గౌరవిస్తూనే ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. సెంట్రల్ అథారిటీతో ఉండే పోర్ట్ ఏరియాలో లోకల్ రాజకీయానికి తావులేదంటూ డిప్యూటీ సీఎంను ఎదిరించినంత పని చేశారు. కానీ ఇక్కడున్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోర్టు సహకరించకపోయినా పేదల బియ్యాన్ని గద్దల్లా తన్నుకుపోతున్న అక్రమార్కులు అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు కాకినాడ పోర్టులో ఏం జరుగుతోంది? కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చినా పట్టించుకునే నాథుడే లేడా? అంత లోపభూయిష్టంగా పోర్ట్ సెక్యూరిటీ ఉందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో కాకినాడ పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మామూలుగా ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ పర్యటనకు వస్తున్నారంటే రొటీన్ విజిట్ అని భావించారు. కానీ ఇది రొటీన్ విజిట్ కాదు. తనకొచ్చిన కంప్లైంట్ పై చాలా సీరియస్ గానే వచ్చారు పవన్. ఈ మధ్యనే కాకినాడ తీర ప్రాంతంలో జిల్లా కలెక్టర్ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు. అక్రమంగా తరలిపోతున్న సుమారు 6 లారీల రేషన్ బియ్యాన్ని ఓడలో పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వచ్చారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి కాకినాడ పోర్టుకు చేరుకున్న పవన్ అక్రమ బియ్యం రవాణా సాగుతున్న నేపథ్యంలో అధికారుల్ని ప్రశ్నల వర్షం కురిపించి ముచ్చెమట్లు పట్టించారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడ్డ స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు పవన్. సమయంలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న కంపెనీల లిస్టు తెప్పించుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలో మాజీ ఎమ్మెల్యేకి చెందిన కంపెనీ కూడా ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. I think this should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? Aravindo Agro, Satyam Balaji, Sainath. Who is the owner of Aravindo Agro? Surya Sri Rice Mill, Sai Bhaskara Exim, Manasa Quality Enterprise, Sri Chitra. Manasa Quality Enterprise Limited. Who is the boss of that? XMLA brothers. Sri Chitra. వాళ్ళదే ఇది? లోడ్ చేశారు వాళ్ళు. ఈ 50,000 లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. పట్టుబడ్డ షిప్ ను తనిఖీ చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ ప్రయత్నించారు. కానీ పోర్ట్ అథారిటీ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. స్టెల్లా షిప్ దగ్గరే ఏపీ డిప్యూటీ సీఎం వెయిట్ చేస్తున్నా పోర్ట్ అథారిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. I won't leave it, please trust me. I won't leave it. Not in that sense. Whether I go inside or not, this port itself will become a big issue. All of you will be accountable, please. Because I am seeing, Mr. Shrestha, I am not seeing any cooperation from them. పోర్ట్ అథారిటీ అనుమతించకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనుతిరిగారు. షిప్ ను సీజ్ చేసి దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారుగా 1000 లారీలు వస్తుంటాయని, కానీ పోర్టు దగ్గర సరైన భద్రత లేదని, రేషన్ మాఫియా వెనుక బలమైన నెట్వర్క్ ఉందని మండిపడ్డారు పవన్. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు బయట నుంచి రావని గ్యారంటీ ఏంటి అంటూ ప్రశ్నించారు. కసబ్ లాంటి ఉగ్రవాది ముంబైకి సముద్ర మార్గం గుండా వెళ్లి ఎంతటి మారణహోమాన్ని సృష్టించారో ఈ సందర్భంగా గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. I want to write a letter to Home Ministry. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్ లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి సైతం పవన్ చురకలు అంటించారు. స్థానిక ఎమ్మెల్యేగా మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం. కూర్చొని ఏం మాట్లాడడం, అక్రమ రవాణా జరుగుతున్నాయి అన్నా, మీరు కూడా కాకుండా ఎట్లా? మన పొలిటికల్ లీడర్స్ బాధ్యత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్. ఫైట్ చేసింది, కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి ముందు కూర్చొని మనం చూస్తూ ఉంటాం. ఈ అక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కారణమని ఆరోపించారు ఎమ్మెల్యే కొండబాబు. ఈరోజు అధికారంలోకి వచ్చిందో దరికట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఈ కాకినాడ పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కారణం. ఈరోజు అందరూ సఫర్ అవుతున్నారు. నిజంగా వ్యాపారం చేసే వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజున తన వల్ల. ఈ అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీ, రాష్ట్ర హోంమంత్రి అనిత కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాయాలని పవన్ నిర్ణయించారు.